అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ రామ్ చరణ్ నెక్స్ట్ పెద్ది ఫస్ట్ షాట్ అని చెప్పి రిలీజ్ చేశారు. బుచ్చిబాబు డైరెక్షన్లో ఎలా ఉండబోతుంది అని అంతా వెయిట్ చేస్తున్న టైంలో ఒక మంచి షాట్ అనేది రిలీజ్ అయింది, ఫస్ట్ షాట్. సో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అవ్వచ్చు, అసలు ఆయన తీసిన ఆ స్క్రీన్ ప్రజెన్స్ కూడా రామ్ చరణ్ది ప్రతిదీ కూడా ఆ ఒక్క షాట్లో కనిపించింది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీకు ఏమనిపించింది? డెఫినెట్గా నాకు యాజ్ అ విశ్లేషకుడిగా కావచ్చు, సినిమా క్రిటిక్ ఏమనిపించిందంటే తనయుడు తగ్గ తనయుడు అనిపించింది. రంగస్థలంలో చూసిన క్యారెక్టర్ కంటే ఇంకా దానికి మించి దీంట్లో ఈ సినిమా ఉంటుందనే యాంగ్జైటీ అనేది క్రియేట్ అయింది. ఎందుకంటే ఒక అద్భుతమైన నటుడు రంగస్థలం మనం చూసాం, ఎందుకు ఉత్తమ నటుడు అవార్డు రాలేదా అని అనుకున్నాం. అటువంటిది ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉత్తరాంధ్ర మాండలికంలో మళ్ళా మనం పుడతామా ఏంటి, ఏదైనా ఉంటే ఇప్పుడే చేయాలన్నట్టుగా ఆ స్లాంగ్లో తీసుకున్న డైలాగ్ కావచ్చు. క్రికెట్ అభిమానం, క్రికెట్ మనం ఎక్కువగా దేశంలో అందరూ కూడా యూత్ అంతా క్రికెట్ పైపోయి ఉంటుంది, చూసాం మనం. అటువంటిది క్రికెట్ బ్యాట్, దానికి గజ్జి కడతాం, ఆయన కొట్టిన ఫస్ట్ బాలే 6 కొట్టినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా కానీ ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. రత్నవేల్ ఫోటోగ్రఫీ మంచి, చాలా నెక్స్ట్ లెవెల్. ఆనాటి ఇదిని బట్టి అంటే అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి వెళ్ళాలన్నమాట. అదే సమయంలో క్రికెట్ బ్యాక్గ్రౌండ్తో పాటు ఒక హిస్టారికల్ ఇది ఏదో, ఎందుకంటే సుకుమార్ దగ్గర ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి బుచ్చిబాబు. R16 అని చెప్పారు. రిలీజ్ డేట్ కూడా మార్చి 27, 2026 అనేది అనౌన్స్ చేశారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడం పాన్ ఇండియా మూవీగా అవుతుంది. సెటిల్ పెర్ఫార్మెన్స్ ద్వారా మనం ఆస్కార్ రేంజ్కి ఎదిగిన ఆ వ్యక్తిని చూసాం రామ్ చరణ్ని. ఈ మధ్య గేమ్ చేంజరు ఒక డిసప్పాయింట్, అంటే ఆ సినిమా మంచిగానే ఉంది, మరి ఎందుకో వ్యూహాత్మకంగా దాన్ని కొంతమంది ఈ సినిమాని చేశారని చెప్పి అనుకోవచ్చు. సరే, ఏదేమైనా కానీ అంటే రామ్ చరణ్ గ్లోబల్ స్టార్గా ఎదిగే క్రమంలో ఈ సినిమా ఒక మంచి చరిత్రాత్మకమైన సినిమాగానే కనపడుతుంది. ఈ నటన, ఈ గ్లింప్స్ ఫస్ట్ ఈ ఇదిలోనే చూస్తే ఇలానే ఉంటే సినిమా మొత్తం చూస్తే ఎలా ఉంటుందా అనే యాంగ్జైటీ అనేది దర్శకుడు క్రియేట్ చేయగలిగాడు. ఓకే, ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ డబ్బుకి వెనకాడరు, చాలా ఇదిగా విలువలతో ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని తీస్తున్నారు. అందులో ఆయన కూడా కసితో ఉన్నాడు, రామ్ చరణ్ కూడా. ఎందుకంటే మల్టిపుల్, ఇప్పుడు ఎవరైనా ఒకటండి, మనం చూస్తే లవర్ బాయ్ నుంచి ఆరెంజ్లో చూసిన రామ్ చరణ్ చూసాం, తర్వాత మగధీరలో చూసాం ఆయన ఎలా రాజుగా చేసిన క్యారెక్టర్, తర్వాత కట్ చేస్తే రంగస్థలంలో చూసాం, ఇప్పుడు మళ్ళీ RRRలో చూసాం. అతనిలో ఈ 4 వేరియేషన్ చూస్తే అంటే ఏదైనా కానీ మెప్పించగలడు అనేది అన్ని యాంగిల్లో మనం రామ్ చరణ్ చూడొచ్చు. ముఖ్యంగా బ్రిటిష్ సైన్యంలో ఉంటే ఒక భారతీయుని కొట్టే సమయంలో ఆయన బాధపడే తీరు, తన ప్రాణ స్నేహితుడిగా భావించే జూనియర్ ఎన్టీఆర్ని కొట్టే తీరులో కళ్ళల్లో సెటిల్ పెర్ఫార్మెన్స్ అంటారు, అది కొద్దిమంది మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఆస్కార్ రేంజ్కి ఎదిగిన అప్పుడు వాళ్ళిద్దరు డ్యాన్సులు చూసే కావచ్చు, వాళ్ళిద్దరు ఆహాభావాలు కావచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఇదైంది. కాబట్టి ఆ సినిమాల్లో అసలుకి ఇతను హీరోగా పనికొస్తాడా, హీరో పీసా అనే పరిస్థితి నుంచి ఈరోజు చిరుత నుంచి చూసుకుంటే ఈరోజు ఎదిగిన తీరు ఈ సినిమాలో ఏదైతే సానా బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్గా ఉందనేది మనం దాన్ని బట్టి, నిన్న రిలీజ్ అయిన దాన్ని బట్టి మనకి ఆ సన్నివేశాలను బట్టి మనకు అర్థమవుతుంది అన్నమాట. కానీ అంటే ఫస్ట్ షాట్ అది చూసిన తర్వాత డెఫినెట్గా ఈసారి నేషనల్ అవార్డు వస్తుంది అనే అనుకుంటున్నారు. డెఫినెట్గా డైలాగ్ కావచ్చు, ఇది కావచ్చు. ఉత్తరాంధ్ర ఏంటంటే మాండలికం మనకి ఎట్లయితే ఇక్కడ తెలంగాణలో ఉద్యమాల స్ఫూర్తితో తెలంగాణ వచ్చింది, ఉద్యమాల పురిటిగడ్డ అంటారు, గద్దర్ కావచ్చు, అందశ్రీ కావచ్చు, అనేక మంది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా అక్కడ చాలామంది కౌలు కళాకారులు ఉంటారు. అక్కడ ఉన్న స్లాంగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. దానికి తగ్గట్టుగా స్లాంగ్తో ఈ సినిమా తీసిన డైలాగులు కావచ్చు, ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉందనేది మనం అనుకోవాలి. డెఫినెట్గా ఆయనకి నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఉత్తమ నటుడిగా రామ్ చరణ్ రాబోతున్నాడు అనేది స్పష్టంగా కనపడుతుంది అనమాట. ఓకే, కానీ మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా ట్యాగ్ చేంజ్ అయిన తర్వాత ఆ గ్లోబల్ స్టార్ జస్టిఫికేషన్ అనేది ఇప్పటి వరకు జరగలేదు పాన్ ఇండియా మార్కెట్లో. ఇప్పుడు పెద్దితో అది వర్కౌట్ అవుతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బుచ్చిబాబు చేసింది ఉప్పెన ఒకటే. సో ఈ పెద్దితో ఈ లోకల్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అది మనం. సో ఆ స్టోరీ పాన్ ఇండియా మార్కెట్లో వర్కౌట్ అవుతుందా, అది బుచ్చిబాబు వర్కౌట్ చేయగలడా మార్కెట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఒకటి కనిపిస్తూ ఉంది ఫ్యాన్స్లో. డెఫినెట్గా ఇప్పుడు అట్లా అనుకుంటే రెడ్ శాండిల్స్, పుష్ప 1, 2
ఫస్ట్ తీసినప్పుడు చూసినప్పుడు ఏం అర్థం కాల, జనాన్ని కరెక్ట్ అయింది కదా. పుష్ప 2 వచ్చేసరికి ఎట్లా ఉంటుంది అనుకున్నారు. నెక్స్ట్ ఆ స్థాయి నుంచి ముఖ్యమంత్రి అయ్యే స్థాయికి విభేదించే స్థాయికి ఎదిగిన ఒక రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేసే ఒక వ్యక్తి ఏ విధంగా పాలిటిక్స్ని ప్రభావితం చేశాడు చూపించాడు. ఇక పుష్ప 3లో వచ్చేసరికి ఎలా అనేది అనుకుంటున్నారు యాంగ్జైటీ. సరే ఈ ఇది మధ్య నార్త్ ఇండియన్స్కి ఎలా కనెక్ట్ అయింది ఎక్కువగా? అక్కడ కనీసం తెలుగు సినిమా ఒక 50 కోట్లు 100 కోట్లు అనే పరిస్థితి నుంచి 300-400 కోట్లు నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఎందుకు కనెక్ట్ చేసుకున్నారు పుష్ప 2లో? చివరికి క్రికెటర్స్ మిగతా వాళ్ళ ఆ పుష్ప 2 యాక్షన్ వేసుకునే సమయంలో అంటే అది ఎక్కడిది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యమే కదా మనం చూసుకుంటే అల్లు అర్జున్ని. అదేవిధంగా రంగస్థలంలో అదే కదా. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో తీసే సినిమాలు ఒక ఇదిగా ఉంటాయి, అంటే కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు దానికి, న్యాచురల్గా నటించడం అనేది ఇష్టపడతారనమాట కొట్లాది. కాబట్టి తెలుగు సినిమా పరిశ్రమ వైపు, తెలుగు హీరోల వైపు మొత్తం యావత్తు బాలీవుడ్ హిందీ పరిశ్రమ కూడా చూస్తుందంటే మంచి దర్శకులు ఉన్నారు ఇక్కడ. రాజమౌళి లాంటి వాళ్ళు ఉన్నారు, సుకుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు, లేకపోతే నిన్నగా మనం సంక్రాంతికి వస్తున్న సినిమా తీసిన అనిల్ రావుపూడి వరుసగా 6 సినిమాలు హిట్ అయింది. చిరంజీవి దేవతలు. ఎందుకంటే ఇటు దర్శకులకి తో సినిమా ఒకటైనా తీయాలని హిందీ నటులు కూడా ఇక్కడ ఇదిని బట్టి ఇక్కడ దర్శకులను బట్టి ఆలోచిస్తారన్నమాట. కాబట్టి డెఫినెట్గా ఎప్పుడైతే ప్రాంతీయత అప్పుడున్న సమయ సిచ్యువేషన్స్ బట్టి, సమకాలీన పరిస్థితులను బట్టి, ఆ నేటివిటీని బట్టి తీసుకొచ్చినా కానీ అది అలరించడానికి అది నార్త్ సౌత్ తేడా లేకుండా అన్ని వైపుల నుంచి ప్రేక్షకులు అనేది డెఫినెట్గా ఉంటారు అన్నమాట. ఓకే. సో డెఫినెట్గా మార్కెట్ పరంగా పాన్ ఇండియాకి ఇది వర్కౌట్ అవుతుంది అని డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు గేమ్ చేంజర్కి కలెక్షన్స్ ఏవైతే డిసప్పాయింట్ అయినాయో, ఎందుకంటే అప్పుడు పుష్ప 2 కలెక్షన్స్తో కంపేర్ చేస్తూ అంతవరకు రీచ్ అవుతుందా, అసలు ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది వెయిట్ చేశారు అందరూ. సో ఈ పెద్దతో అది ఫుల్ఫిల్ అవుతుంది అనుకుంటున్నాను. 100% బాక్స్ ఆఫీస్లో రికార్డులు తప్పకుండా అన్నీ కూడా చేంజ్ చేస్తారనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే ఒక గ్లింప్స్లోనే ఇలా ఉంటే, మనం శ్రీరామనవమి రోజు ఇది రిలీజ్ అయింది, అందరినీ అలరించింది. డెఫినెట్గా అది నెక్స్ట్ లెవెల్లో సోషల్ మీడియా ట్రెండ్ అయిపోయింది 2 రోజుల నుంచి కూడా. ఆ విధంగా సినిమాలో ఏముండబోతుందనే యాంగ్జైటీ, ఆ ఉత్సుకతని దర్శకుడు కలగజేశాడు. కాబట్టి కసితో దర్శకుడు ఉన్నాడు, అదే కసితో అంతకుమించి కసితో రామ్ చరణ్ కూడా ఉన్నాడు. కాబట్టి ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది, రత్నవేల్ అనే ఫోటోగ్రఫీ ఉంది, తర్వాత జాన్వీ కపూర్ కావచ్చు, సినిమాలో మిగతా తారాగణం అంతా చూసుకుంటే అందరూ కూడా చాలా అద్భుతమైన నట్లో ఉన్నారు. కాబట్టి నిర్మాత ఎటువంటి మైత్రి మూవీ మేకర్స్ డబ్బు కనకాడిన విషయం. సాంకేతికతని అందిపుచ్చుకొని ఈ సినిమా అన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందనేది మనకి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.